ఈ మధ్యలో దత్తక్షేత్రాలు ఏమైనా దర్శించారమ్మా? గాన్గాపురం పోయినాం. గాన్గాపురం వెళ్తా ఉంటారు మీరు? వెళ్ళినాం గాన్గాపురం వెళ్ళినాం. ఈ అష్టతీర్థ చేసినాం ఈసారి. అష్టతీర్థాల్లో మొదటి తీర్థం ఏంటమ్మా? అది షష్ఠ కొట్టి తీర్థం. అందులో పాపం నివారణ అవుతుందండి. 9 వారాలు 9 సార్లు మునగాలి. 9 సార్లు మునిగితే పాప నివారణ అవుతుందండి. రెండోది మనోద్వారం, రోగ నివారణ. ఇది రోగ నివారణ అంటే రోగాలు ఉన్న వాళ్ళకు 8 సార్లు డొక్కి కొట్టాలండి. 8 సార్లు మునగాలి. మునిగి తీరితే రోగాలు వెళ్ళిపోతాయండి. వారణాసి తీర్థం మూడోది, అదేమో 3 సార్లు మునగాలి. అది దేని గురించి అంటే ఆలుమొగలు కలిసి ఉండడానికి, దంపతులు కలిసి మునగాలి 3 సార్లు. పాప నాశి అంటే పాపం నివారణ, అది 5 సార్లు మునగాలి. కోటి తీర్థ కుండలి జాగృతి, కుండలిని జాగృతం అవుతుంది. ఒకటేసారి మునగాలండి, ఒకటేసారికి మునగాలి. రుద్రపాద తీర్థం, మోక్ష తీర్థం అండి, 4 సార్లు మునగాలి. రుద్రపాద తీర్థంలో ఎన్నిసార్లు అమ్మా? రుద్రపాద 4 సార్లు. ఎందుకు? మోక్షానికి 4 డోర్ ఓపెన్ అవుతాయండి. 4 ఉన్నాయి కదా ద్వారాలు, ఓపెన్ అయిపోతాయి. చక్ర తీర్థం అండి, మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు శుద్ధి అయిపోతాయి అండి, ఓపెన్ అయిపోతాయి. ఎన్నిసార్లు మునగాలి? 7 సార్లు అండి. 7 సార్లు. మన్మథ తీర్థం, అది 7 సార్లు మునగాలి. ఆత్మశుద్ధి. మన్మథ తీర్థంలో 7 సార్లు మునిగితే ఆత్మశుద్ధి అయిపోతుంది పూర్తిగా. ఇంకా అంటే ఈ తీర్థాలు ఒకటి చేసుకుంటే వెళ్ళేటప్పటికల్లా ఆత్మశుద్ధి వస్తుంది. అప్పుడు ధ్యానం చేసుకోండి, ఎంత హాయిగా ఉంటుంది చూడండి. 7 జన్మలు చనిపోయిన వాళ్ళకు కూడా మోక్షం దొరుకుతుంది. మన తాత ముత్తాతల ముందు 7 తరాలు మోక్షం కాదు, స్వర్గం దొరుకుతుంది. మోక్షం అంటే అలాగా మళ్ళా దానికి మళ్ళా ఆత్మశుద్ధి జరుగుతుంది. 7 తరాలు కూడా తరిస్తాయి వీళ్ళు. అంటే అక్కడ మునుగుతప్పుడు ప్రేమగా మునగాలి. ఏదో వేసుకున్నామా చల్లినామా అట్లా కాదు. మీ చలికాలంలో పోకండి, మంచిగా హాయిగా పోండి, మంచిగా మధ్యాహ్నం మునగండి, చలి పెడుతుంది అలా అని చేయకండి. హాయిగా మునగండి, ప్రేమతో మునగండి. మునిగి వచ్చినాము, పని కాలేదు. చాలామంది గాన్గాపురం పోతారు, అష్టతీర్థ తిరిగి వచ్చినాం, మాకేం పని అయితే లేదు. అక్కడ ఎలా తిరిగి మునిగిందని మీరు మీ మనసుకు తెలుసు. మునిగినామా బయటకు వచ్చినామా అంతే కదా. ప్రేమతో ఒక్కసారి ఎన్నిసార్లు స్వామి చెప్పింది అన్నిసార్లు మునగండి, కంపల్సరీ మీ పనులు అవుతాయి. ఎందుకు కావండి? ఇప్పుడు అక్కడ దయ్యాలు భూతాలు వచ్చి ఊపుతూ ఉంటాయి కదా, ఊగినాక మళ్ళీ స్వామి చెప్పింది అన్నమాట, నాకు తెలియదు. స్వామీజీ అన్నారు అక్కడ ఊగినాక మళ్ళీ వచ్చి నదికి స్నానం చేయాలంట. ఇక చాలామంది అయితే ఊగరు కదా, ఎవరో 1-2 వాళ్ళు మళ్ళీ నది సంగం పోయి స్నానం చేసి ఒక దారం కట్టుకొని ఇంటికి రావాలంట. అప్పుడు ఫ్రెష్ అయిపోతారంట. వాళ్ళు అక్కడ ఊగినాక అట్లానే తీసుకొస్తున్నారు కదా, అది నెగటివ్ అట్లానే ఉండిపోతుందండి. నెగటివ్ అలాగే ఉండిపోతుంది. మళ్ళీ అక్కడ గేట్ దగ్గర ఉంటుందండి, లోపల రాదు. 5 కిలోమీటర్ బయటనే ఉంటుంది. మనం పోతప్పుడు మీకే వచ్చేస్తుంది, వాళ్ళ క్యాచ్ చేసేస్తుంది. అందుకే అక్కడ మునిగి రండి. మీరు మునిగి ఏదైనా దానం కట్టుకొని రండి. మీరు అక్కడ నుంచి ఆ క్షేత్రం ఎక్కడన్నా కొనుక్కోండి. మీరు అంటే ఇంటికంచి తీసుకోపోండి, అదే మళ్ళీ కట్టుకొని రండి, ఏం కాదు అలా. కానీ ఏదైనా ఇలా జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ స్నానం చేయాలి కంపల్సరీ. చాలా మంది అట్లానే ఇంటికి వస్తున్నారు, మళ్ళా మాకేం మంచిగా అవుతలేదంటే ఎలా అవుతుంది? మునగాలి కంపల్సరీ. స్వామీజీ గురు చరిత్ర కూడా చెప్పిన, కావాలంటే చదవండి ఇంకోసారి. ఏదైనా కాగానే పోయి మాదిగా మునిగిరా అంటున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ పోవంటున్నారు. దర్శనం చేసేటప్పుడు కూడా మనం బస్సు దిగంగానే డైరెక్ట్ దర్శనం చేసుకోండి, ధూళి దర్శనం. దర్శనం చేసుకొని మళ్ళీ మునగండి. మన కష్టాలు ఉన్నాయి వాళ్ళకి తెలిసిపోతాయి. అప్పుడు పోగా నిలవడంగానే వాళ్ళకి తెలిసి వీళ్ళు ఇంత కష్టం నుంచి వచ్చిన నా దగ్గర పోయి మునిగిరా, వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోండి, మీకు తొలగిపోతా ఉంటాయి పాపాలు. అంటే ఇప్పుడు ఎంతోమంది భక్తులు మీ దగ్గరికి ఎంత వస్తున్నారు కదమ్మా, అయితే మీరు ఎంతో సాధన చేసి పొందినటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళందరికీ మీరు కర్మలు దూరం చేస్తున్నారు కదా, ఏమైనా తగ్గడం అయిందా లేకపోతే ఏంటి? అది స్వామివారిలో ఏ విధంగా ఉన్నది? అసలు నేను ఇట్లా కూర్చోడానికి గంట సేపు కూడా నేను కూర్చోలేను, కాలు నొప్పి ఏదో తిమ్మిరి పట్టినా అట్లా అవుతుంది. కానీ ఆ టైంలో అయితే 5-5 గంటలు కూర్చుంటానండి. నాకు కాలు తిమ్మిరి రాదు, ఏది రాదు. ఎందుకంటే స్వామీజీ వచ్చి కూర్చుంటారు. నువ్వు కూర్చో నేను వస్తా అంటారు స్వామి. సరే నేను కూర్చోనగా స్వామీజీ వచ్చి కూర్చోండి, వాళ్ళు చెప్తా ఉంటారు. నేను చెప్పే అవసరం లేదు. అక్కడ శక్తి అంటే వాళ్ళది, నాదేం ఉండేదండి. స్వామివారి దత్తాత్రేయ చూసుకుంటా ఉంటారండి.
ఇప్పుడు మీలో శక్తి ఇంకా బాగా పెరిగినట్టుగా అనిపిస్తుందమ్మా స్వామివారిది. పెరుగుతూ ఉంటాయి డైలీ. అంటే అంతకుముందు మీరు ఎప్పుడో మీకోసమే చేస్తూ ఉండేవారు కదా, ఇప్పుడు అందరి కోసం చేయడం వల్ల మీకు ఏమన్నా చెప్పమన్నారు వాళ్ళు, స్వామి అందరికీ పంచుదాం, మనం ఉన్నది అందరికీ పంచాలి, ఉన్న రూపాయి కూడా చాలా పంచండి, పంచితేనే పెరుగుతుంది. మనం చూసుకున్నామంటే పని కాదంటది. దేవుడు చెప్పినది పంచాలి కంపల్సరీ అందరికి. ఇక డబ్బులు లేని వాళ్ళకు కూడా చాలా మంది వస్తున్నారండి, వాళ్ళ కర్మలు కూడా చాలా ఉంటాయి, కొద్ది తొలుగుతున్నాయి వాళ్ళకి. అప్పటికి ఇప్పుడు పర్వాలేదు అంటారు కొందరు, డబ్బులు లేని వాళ్ళు వచ్చి కూడా అప్పటికి వాళ్ళకి నెగటివ్ చాలా ఉంటుంది, చేసింది ఉంటుంది కొన్ని, అవి జరిపిన దాకా కొద్దిగా టైం అవుతుంది, డబ్బులు అయితే వస్తున్నాయండి కొన్ని ఇబ్బందులు తొలుగుతున్నాయి కొద్దిగా. ముఖ్యంగా ఎక్కువ మంది సమస్యలు ఏంటంటే సంతానం, పెళ్ళిళ్ళు, ఈ రెండు ఎక్కువ ఉంటాయి. డబ్బు కూడా చాలా మంది, డబ్బు గురించి, ఉద్యోగం గురించి. అమ్మ దత్తుల వారు ఏమంటారు అసలు ఈ ధనం సంబంధించి? ధనం ఉండాలని ఎలా? కంపల్సరీ ఉండాలి అంటారు, కొన్ని ఉండాలి, ఎక్కువ ఉండాలి. దానం చేయండి, ఉంటే దానం, కష్టపడండి, జమ చేయండి, దానం చేయండి, ఖర్చు పెట్టండి, అంతే. ఖర్చు పెడతా పోతే మనకు వస్తుంది అంటే, ఇస్తా పోతే మళ్ళీ తిరిగి మనకు వస్తుంది. మనమే పెట్టుకున్నామంటే దయ్యాల పాలవుతుంది అండి, అది మనకు రాదు, అది ఎవరికి రాదు. పంచుతా పోండి, ఉన్నది మీరు పెట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి, పంచండి. ఇవాళ ఎంత కావాలో పెట్టుకోండి, తర్వాత పంచేయండి. ముందు సన్యాసులకు పైసలు అవసరం లేకుండే, ఇల్లులో ఎక్కడైనా పోయి భిక్ష ఆడుకొని తింటుండే, ఇప్పుడు అట్లా దొరుకుతలేదంట భిక్ష వాళ్ళకు, కంపల్సరీ ధనం కావాలి వాళ్ళకు కూడా. బీహార్ వాళ్ళు వచ్చినారు, ధ్యానం చేస్తారంట వాళ్ళు, ఇక్కడ మానస సరోవర్, హిమాలయ పర్వతం, అక్కడ పోయి ధ్యానం చేస్తారంట. వాళ్ళు కూడా వచ్చినారండి, 2-3 వచ్చినారు. నేనన్నా అక్కడ ఎట్లా జరుగుతుంది అంటే, ధ్యానంలో కూర్చుంటాం మేము, మాకు కూడా భోజనం అవసరం, అక్కడ పెడతారంట భోజనం, కానీ డబ్బులు కంపల్సరీ అంట వాళ్ళకు కూడా. మనం అంటాము సన్యాసులు వెళ్ళిపోతాము, పైసలు అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు అనుకుంటాం, కానీ వాళ్ళకు కూడా కష్టాలండి, వాళ్ళు కూడా వస్తారు, పాపం బాధ అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకు ఒకరు అట్లనే వస్తే సరేలే 500 ఇచ్చిన, తీసుకుపోండి స్వామి, రాని ఫోన్కి ఖర్చులు అంటే సరే, అట్లా కూడా స్వామి చేయమంటే ఇచ్చేయాలండి మేము. ఒకసారి ఒక పిల్లగాడు ఫోన్లోనే ఏడుస్తున్నామ్మా, నాకు రానికి కూడా డబ్బులు లేవు, తినడానికి డబ్బులు ఉంటే ఇట్లా బయటకు వచ్చిన 2000 పంపి, ఇవాళ ఫోన్లో కదా వెళ్ళిపోతాయి, ఇచ్చేయంటే సరే ఇచ్చేసింది, స్వామి చెప్పగానే ఇచ్చేసి. ఇంకా ఒక ఆయనకు కూడా 1000 రూపాయలు పంపి, ఆయనకు రానికి ఖర్చు లేవంటే ఆయన వచ్చి కాలు పట్టుకొని ఏడుస్తుండు, మన తల్లిలాగా అమ్మ మీరు అని కాలు పట్టుకొని ఏడుస్తుండు. మళ్ళీ ఫోన్కి అడిగిన ఇన్ని ఉన్నాయి ఆ డబ్బులు అంటే తలకాయ కిందికి వేసింది, లేకుంటే చెప్పు బాబు అంటే సరే 500 ఇవ్వండి, 500 ఇచ్చి పంపించిన. మళ్ళీ రానికి వచ్చినాయి, మళ్ళీ ఫోన్కి కూడా కావాలి కదా, ఆయన అమ్మ సంతోషం పడ్డా. వాళ్ళ తర్వాత ఇబ్బందుల నుంచి బయటపడ్డారమ్మా? పడ్డాడంట, చెప్తున్నా అమ్మతో కలిసి ఉన్నా, అమ్మతో దూరం ఉన్న ఇన్ని రోజులు, నేను అమ్మ దగ్గర పోయి ఉండు, తిడితే అమ్మనే తిడుతుంది కదా, సరే అని పోయి ఉన్నాడు. ఇవాళ రేపు జనం ఎట్లయిందంటే చెడు చెప్పేటోళ్ళ దగ్గర తొందరగా వెళ్ళిపోతున్నాండి, మంచి చెప్పేటోళ్ళు చాలా తక్కువ. అది ఒక కథ ఉంది కదా, 2 ఆల్మొగలు హాయిగా ఉంటారండి, మంచి 2 ఆల్మొగలు ఎట్లా అంటే ఊరంతా ఓహో ఇలా ఆల్మొగలు బాగుంటారు, అట్లా జరుగుతూ ఉంది. అది పురాణ కథ. అయితే ఒకరోజు ఆ ఊరికి మహాభారతం, రామాయణం 2 కథలు వస్తాయి, బుర్రకథలు కదా అప్పుడు చెప్పేది. చెప్తా ఉంటే 2 పోతారు. ఇక ఆడామె అంటది నేను మహాభారత్ చూడడానికి పోతాను, మొగాయన అంటే నేను రామాయణం. సరేలే 2 కలిసి నీ జగన్ నువ్వు నేను రాత్రి అంతా చూసి వస్తారండి. చూసి వచ్చి ఇంటికి రాగానే నీకేం నచ్చింది అని ఆడామె అడుగుతుంది. నాకు ఒకటి నచ్చింది, దశరథుడు 3 పెళ్ళాం ఉంది, నాకు ఒకటే పెళ్ళాం ఉంది. భర్త అన్నాడు. నీకేం నచ్చిందంటే నాకు ద్రౌపదికి 5 మంది ఉన్నారు, నాకు ఒకడే. అంటే ఏం నేర్చుకొని వచ్చినారు వీళ్ళు? అవన్నీ కథల ఎన్ని రహస్యాలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి ఇవి 2 నేర్చుకొచ్చినారు. చెడు ఇవాళ మనుషులు అలా ఉన్నారండి, చెడు మర్చిపోండి. మహాభారతం అంటే ఒక్కసారి అంటే జీవితం అంతా మర్చిపోవద్దు దానికి. రామాయణ అయితే రాముడు ఒకటే పెళ్ళాం, హాయిగా ఉంది కదా, కష్టాలు వస్తే కూడా మళ్ళీ కలిసే ఉన్నారు కదా, ఇప్పటికేం పేరుంది కదా, ఇప్పటికే ఉంది కదా. మళ్ళీ వీళ్ళు ఏం నేర్చుకొని వచ్చినారు కదా, చెడు నేర్చుకోవచ్చు. చాలామందికి మంచి చెప్తే అలాగే చెడు తీస్తారు. ఇక ఎవరైనా వీడియోలు కూడా చూస్తారు కదా చాలామంది, అది చెడు ఉంది, అరే చెడుకి ఇచ్చిపెట్టి మంచి చెప్పింది వీడండి, మంచిగా ఉన్నాయి కదా కొన్ని అన్నా, చెడు పక్కకు పెట్టు. నీకు మైకి చేతిలో ఇస్తే నువ్వు చెప్తావా ఏమన్నా అంటే
తలకాయ కింద దిగేసుకుంటారు. అంతే కదా. అంతే కదా. మీకు మ్యాగీ ఇస్తానని చెప్పు, మళ్ళీ ఏం మంచిగా ఉందో. అంతే కదా. ఆమె చెడు చెప్పింది కరెక్టే, నువ్వు మంచి చెప్పు. మీకు రాక వాళ్ళు చెప్పింది అయినా వినండి కనీసం. గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ టీవీలో చూస్తారు. ఒక్క గంట దేవునికి ఏమంటుండు, దేవుడు ఏం అడుగుతుండు మీకు? ఎక్కువ కూడా అడుగుతలేడు కదా. గంట సేపు 24 గంటలలో 1 గంట ఇయ్యలేమా మనం? ఇయ్యలేమా? దానికి కూడా మళ్ళీ సగం చేసినారు. పొద్దున అర్ధగంట, సాయంత్రం అర్ధగంట. మీకు ఇంకేం కావాలి దానికన్నా? పిల్లలు పోగానే ఏం పని ఉంటుంది చేసుకోండి. ఆఫీస్లో కూడా టైం దొరికింది మెడిటేషన్ చేసుకోండి. అంతే కదా. ఎక్కడైనా చేయొచ్చు. దేవుడు ఎక్కడైనా ఉండు. ఈ శరీరంలో దేవుడు ఉండు, ఆత్మలో దేవుడు, ఇంకేం కావాలి దానికన్నా ఎక్కువ?